బోరు చుట్టుపై రోకటి పోటులా ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరలను పెంచిందని తెదేపా సీనియర్ నేత ఎర్రనాయుడు అన్నారు. రైతులు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారని, కరెంటు కొరతతో డీజిల్ తో వ్యవసాయం చేస్తున్నారని, రైతు వెన్నుముక విరిచినట్లేనని ఆయన అన్నారు. నిత్యావసరాలు రవాణాపైన దీని ప్రభావం ఉంటుందని తెలిపారు. తమ నిర్ణయాన్ని పార్లమెంట్లో ప్రకటించకుండా అనైతికంగా నిర్ణయం తీసుకున్నారని, ఇది పార్లమెంటరీ సంప్రదాయానికి విఘాతమన్నారు. ప్రభుత్వం పట్టుదలకు పోకుండా దేశంలోని పేద మధ్యతరగతి రైతులను దృష్టిలో ఉంచుకొని పెంచిన ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. చుట్టు మీద రాకల పోట్లాగా 4 రూపాయలు పెట్రోల్, 2 రూపాయలు డీజిల్ పెంచారు. ఇప్పటికే రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. త్రూఅవుట్ కంట్రీ పవర్ షార్టేజ్ ఉంది. పవర్ లేనందువల్ల డీజిల్ తో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఈ 2 రూపాయలు డీజిల్ పెంచినందువల్ల రైతు వెన్నెముక విరిచినట్టే. కాబట్టి ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ట్రాన్స్పోర్ట్ మీద కానీ, నిత్యావసర వస్తువుల ధరల మీద కానీ పూర్తిగా ఉంటుంది. కాబట్టి ప్రెస్టేజ్కి పోకుండా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంటులో ప్రకటించవలసింది అనైతికంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది పార్లమెంటరీ ప్రొప్రైటరీకి ఇది విఘాతం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. పట్టుదలకు పోకుండా రైతులు, మధ్యతరగతి, చిన్న ఉద్యోగులు అందరినీ దృష్టిలో పెట్టుకొని పెంచిన ధరలు తగ్గించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తాను.